డాడీ వచ్చేసావమ్మా? టూర్ బాగా జరిగింది? ఓ వండర్ఫుల్ డాడీ, చాలా బాగా జరిగింది. ఇది జీవితంలో మర్చిపోలేని టూర్ డాడీ. ఐఎమ్ సో హ్యాపీ. ఏమిటమ్మా అంత విశేషం? చెప్పనా డాడీ? చెప్పమ్మా. మరి మరి ఏం లేదు డాడీ, మీకు అల్లుని వెతికే శ్రమ లేకుండా చేశాను. ఏమిటి? అవును డాడీ, మొన్న హైదరాబాద్లో ఒక అతన్ని కలుసుకున్నాను. ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాం. డాడీ, నువ్వు అతను చూస్తే షాక్ అవుతావు. ఇదిగో డాడీ, ఆయన ఫారెన్ లోనే పెరిగాడు, ఫారెన్ లోనే చదువుకున్నాడు డాడీ. వాట్ ఎ ఫైన్ జెంటిల్మెన్. ఆయన నడుస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, పాడుతూ ఉంటే, ఆ స్టైలు, ఆ పర్సనాలిటీ, ఓ మై గాడ్. అర్థమైందమ్మా, నీ ప్రేమ ఎంత దూరం పోయిందో అర్థమైంది. భార్యవు కాకుండా నేను తల్లివి కాబోతున్నా. అవునా? సారీ డాడీ, ఐఎమ్ సారీ. కాలు జారిన తర్వాత ఏమనుకుని ఏం లాభం? నోను, మీరు అలా అనుకోదు డాడీ. ఆయన గురించి మీకు ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. ఆయన నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నారు, తప్పకుండా పెళ్లి చేసుకుంటారు. నిజానికి ఆయనే వచ్చి మీతో మాట్లాడతానన్నారు. కావాలంటే ఇప్పుడే ఫోన్ చేసి ఆయన వెంటనే రమ్మంటాను డాడీ. వద్దమ్మా, ఆయన రమ్మండం బాగుండదు. ఆడపిల్ల వాళ్ళు, మనం వెళ్ళడం సాంప్రదాయం. నేను వెళ్ళి అన్ని విషయాలు స్వయంగా మాట్లాడొస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా కమలా. డాడీ, డాడీ, ఆయన కనిపించారా? మాట్లాడారా? ఏమన్నారు డాడీ? మ్యారేజ్ ఫిక్స్ చేయమన్నారు. ఏమిటి డాడీ, ఏమిటలా ఉన్నారు? ఏమైంది? ఇంకా ఏం కావాలమ్మా? సర్వనాశనం అయిపోయింది. వంశం, పరువు, ప్రతిష్ట అంతా మట్టిలో కలిసిపోయాయి. ఏం జరిగింది డాడీ? ఇంత తెలివైన దానివి, చదువుకున్న దానివి, ఎంత మోసపోయావమ్మా. మోసమా? నువ్వు ఒక్కటివే కాదమ్మా, నీలా ఎందరో ఆయన నమ్మి నాశనం అయిపోయారట. నో, ఇట్స్ ఇంపాసిబుల్. నేను నమ్మను డాడీ. చెప్పండి, మీరు నిజంగా ఆయన చూసారా? ఎలా చూసేదమ్మా? అసలు ఆయన ఉంటేగా ఎవరినో తీసుకుని మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోయాట. అబద్ధం, అబద్ధం. నేను చచ్చినా నమ్మను. మీరే కాదు, ఈ ప్రపంచంతో చెప్పినా నమ్మను. అంటే నాన్నగారు అబద్ధం ఆడుతున్నారంటావా? అవునా? ఇంతకాలం నేను ఎంతో గారాభంగా పెంచాను. నువ్వు అడిగిందల్లా ఇచ్చాను, నువ్వు చెప్పిందల్లా చేశాను. నువ్వు ఆడింది ఆటగా, పాడింది పాటగా వదిలేశాను. అందుకు బదులుగా నువ్వేం చేశావు? ఆ నమ్మకాన్నంతా నాశనం చేశావు. నన్ను నలుగురిలో తలెత్తుకు తెలవనివ్వకుండా చేశావు. లాభం ఇక నీ ఇష్టం అంటూ ఏమీ జరగదు. ఇది నలుగురికి తెలిసి నవ్వులు పాలు కాకముందే నీకు పెళ్లి చేస్తాను. నాకు పెళ్ళా? అవును, నీకు గోపికి పెళ్లి. కమలా, మన పరువు బదులకెక్కించు. ఏమిటి మన పరువు? ఒకరి బిడ్డను మోస్తే ఇంకొకరిని చేసుకోవడమా? కాదు, మోస్తూ ఉన్న బిడ్డకు తండ్రి ఉన్నాడని తెలుసుకోవడం. నా బిడ్డకు తండ్రి ఉన్నాడు. ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోవచ్చు, నా భర్త కాకపోవచ్చు, కానీ నా బిడ్డ తండ్రి మాత్రం ఆయనే. ఇంకెవరు కావడానికి వీలేదు. నేను ఈ పెళ్లి ఖచ్చితంగా ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నీ కాళ్ళు చేతులు కట్టేని జరిపిస్తాం. ఈ పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. నేను ఈ పెళ్లి ఒప్పుకోను. కమలకి నాకు పెళ్ళా? చిచి, అదెట్టా? నేను రాధనే పెళ్లి చేసుకుంటాను. తప్పు బాబు, అలా అనకూడదు. మీ నాన్నగారు చనిపోతూ నన్ను కేకేసి, ఒరే బాబుని అల్లుడుగా చేసుకోరా అన్నారు. సరేనని నేను వారికి మాట ఇచ్చాను. ఆ మాట వారు విలువలో కూడా రాశారు. ఇప్పుడు కాదంటే వారి ఆత్మ ఎంత క్షోభిస్తుందో ఆలోచించు. మరి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనంటే రాధ మాత్రం బాధపడదేంటి? అదే మాట బాబు, రాధ ఎక్కడా, మనం ఎక్కడా? పూలి గుడిసెలో ఉండేదాన్ని తెచ్చి జమీందారి ఇంటి కొడవని చేస్తావా? నా పరువు మర్యాదలు ఏమైపోతాయి? ఏమైనా సరే నేను రాధనే పెళ్లి చేసుకుంటాను. కమలం చేసుకో. ఇదిగో, నువ్వంత ముండి పట్టు పట్టావంటే మీ నాన్నగారు రాసిన వీలునామా ప్రకారం ఈ ఆస్తిలో నీకు చిల్లిగా కూడా దక్కదు. వద్దు మావయ్య, నాకేం వద్దు. కావాలంటే ఆస్తి అంతా నువ్వే తీసుకో, సంతకం పెడతాం. నన్ను మాత్రం రాధను పెళ్లి చేసుకోండి. గోపి, మీరున్నాన్న వీడిలా మాట ఎరా, కమల్ని చేసుకుంటావా చేసుకోవా? నేను చేసుకోను. చేసుకోను. చేసుకో.
ఇదిగో నన్ను కొట్టి తప్పినా సరే నేను కమల్ని పెళ్లి చేసుకో, రాధనే పెళ్లి చేసుకుంటాను. కమల్ని వీడు ఎలా పెళ్లి చేసుకోండి నేను చూస్తాను. బయటకు వెళ్ళి కూడా గది తాళం పెట్టి. గోపి, తమ్ముడు, గోపి, తమ్ముడు. భయపడకు తమ్ముడు, నేనేం చెయ్యి. ఎవరు ఎవరు నువ్వు? నేను తమ్ముడు, మీ అన్నయ్య. అన్నయ్య? అవును, మొన్న నీకు ఫోన్ చేయలా? ఫోనా? అవును చేశావు. అదేంటి నువ్వు అట్టా ఉన్నావు? నేనా? ఇలాగే ఉంటా. నేనే కాదు, కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళందరూ ఇలాగే ఉంటారు. నువ్వు చచ్చిపోయావా? కాదు, చంపేశాడు. చక్రపాణి నన్ను అన్యాయంగా చంపేశాడు. ఎవరు? మావయ్య. మావయ్య నిన్ను చంపేశాడా? అవును తమ్ముడు. ఇన్నాళ్ళు నాన్న వాళ్ళు ఉన్నారని తెలియకుండా పెరిగాను. కానీ మొన్నని నాతో పాటు రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడివి నువ్వు ఉన్నావని, చక్రపాణి చేతుల్లో నువ్వు నానా బాధలు పడుతున్నావని తెలిసి నిన్ను చూడాలని, అతని చేతుల్లో నుంచి నిన్ను కాపాడాలని ఎంతో ఆశతో వచ్చాను. కానీ ఆ దుర్మార్గుడు నన్ను నమ్మించి నట్టడవిలో వెన్నుపోటు పొడిచి చంపేశాడు. నిజంగానా? పాప, నన్ను కాపాడడానికి వచ్చి నువ్వు చచ్చిపోయావా? అవును తమ్ముడు, నేనైతే చచ్చిపోయాను కానీ నా ఆశలు చావలేదు, కోరికలు తీరలేదు. అందుకే ఇలా ప్రేతాత్మగా వచ్చాను. కానీ నేను నీకు తప్ప మరెవరికి కనపడను, వినపడను. అట్లాగా? తమ్ముడు, ఈ దెబ్బలన్నీ ఏమిటి? ఎవరు కొట్టారు? శేషు కొట్టాడు. నేను రాధనే పెళ్లి చేసుకుంటాను, ఇంకెవరిని పెళ్లి చేసుకోను అన్నాను. అందుకని. రాధంటే నీకు అంత ఇష్టమా? ఎంతో ఇష్టం. ఓకే తమ్ముడు, నువ్వు రాధనే పెళ్లి చేసుకుంటావు. నీకు రాధకు పెళ్లి నేను చేస్తాను. నువ్వా? బాలేవాడి, నువ్వు అసలు కనిపించి కనిపించకుండా తేలిపోతా ఉన్నావు. నువ్వెట్ట చేస్తావు? పిచ్చివా, నేను చేయలేనిదంటూ ఏమీ లేదు. ఇప్పుడు నాలో మామూలు మనిషి కన్నా 1000 రెట్లకో బలం ఉంది. కానీ నాకు దేహం కావాలి. అందుకే నేను నీలో ప్రవేశిస్తాను. నాలోనా? అవును, నీలో ప్రవేశించి నీ చేతులతోనే నిన్ను నానా బాధలు పెట్టిన ఆ చక్రపాణిని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాను. అణువణువు చిత్రహింస చేస్తాను. అప్పుడు గాని నా ఆత్మ శాంతించదు. వద్దన్నయ్య, మావయ్య సామాన్యుడు కాదు, మన జోలికి పోవద్దు. నాన్సెన్స్. ఇక నీకే భయం ఉండదు, ధైర్యంగా. తమ్ముడు, రాత్రి నాకు ఒకసారి చూపిస్తావా? ఓ ఎట్టా? తలుపులు తాళాలేసినాయిగా. తమ్ముడు, నేను నీలో ప్రవేశిస్తే ఈ తలుపులు తాళాలు మనకేమీ అడ్డురావు. చూస్తావా? That's right. Hey, Radha. Good morning. Beautiful. చిన్నబాబు. చిన్నబాబుని ఏమిటి ఏమిటి అలా చూస్తున్నావు? ఏమిటి చిన్నబాబు ఇంత హుషారుగా ఉన్నాడనా? యా, ఇవాళతో మన జాతకమే మారిపోయింది. ఆ పాత గోపి లేడు, కొత్త గోపి వచ్చాడు. కమా. వద్దు చిన్నబాబు, వద్దు. నా మాట విను. నువ్వు ఆవేశంలో తొందరపడుతున్నావు. నేను చెప్తున్నది నా కోసం కాదు, నీకోసం. నిన్ను వాళ్ళు నానా హింసలు పెడతారు. ఇప్పటికి జరిగింది చాలు. దయచేసి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. మర్చిపో, నా మాటే మర్చిపో. నథింగ్ డూయింగ్. తాత, ఇంతవరకు జరిగింది వేరు, ఇక జరగబోయేది వేరు. కమా. ఈ గోపి ఏం చేస్తాడో, ఏ ఆట ఆడిస్తాడో చూద్దాం. కమా కమా.
అయ్యగారు అయ్యగారు కాఫీ ఇద్దాం వెళితే గదిలో చిన్నమ్మ గారు లేరు మనం అంత మీద ఉత్తరం ఉంది. డాడీ, నాకు ఇంకా ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన కోసం హైదరాబాద్ వెళ్తున్నాను. వస్తే ఆయనతో వస్తాను, లేదా నన్ను మర్చిపోండి. అయ్యగారు అయ్యగారు చిన్న బాబు కనిపించడం లేదు. మళ్ళా ఏ బాత్రూమ్ పడి ఉంటాడు, వెళ్ళి వెతుకు. ఆవు మళ్ళా అంతా చూసినా ఏడ లేదు. ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడు నాన్న? ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఉంటాడు. దేవుడు అయ్యా, రాజు ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరిని పెద్దరెక్కలు విడిచికట్టి రాపరా. మీకంత శ్రమ అక్కర్లేదు, నేనే వచ్చాను. ఎంత ధైర్యం రా నీకు? వెళ్ళింది చాలక దాన్ని కూడా వెంటేసుకొచ్చావా? తీసుకురావడం ఇక రాధ ఇక్కడే, ఈ ఇంట్లోనే ఉంటుంది. శేషు, ఇంకా చూస్తావేరా? ఎంత ధైర్యం నీకు? నిన్ను ఈనాటి నుంచి కథ మారింది. రాజా గోపాలకృష్ణ రాఘవేంద్ర బహదూర్ వారి హయాం ప్రారంభమైంది. అండర్స్టాండ్? రాధా, కమా కమా కమా. నువ్వేనా? ఎంత మారిపోయావు, ఉన్నటువంటి ఎంత గొప్ప ఎడిపోయావు. ఇది కళా నిజం, నేనే నమ్మలేకుండా ఉన్నాను. నా సాధారణంగా ఒక్కొక్కటి పట్టుకుని ఉతుకుతుంటే దబేల్ దబేల్ మని ఈ బంగారంతో దద్దరిల్లిపోయింది. ఒక్కొక్కటి బుర్ర గుయ్ గుయ్ అని రాకెత్తులు పడాయి. చిన్నబాబు, ఏమైతేనే ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వార్త ఊళ్ళందరికీ చెప్పొస్తాను. చెప్తావా? చెప్పే. ఈ పిచ్చోడికి ఎంత బలం వచ్చిందిరా బాబు. డాడీ, దీనికి ఎంతనే కారణం అది ఆ రాధే. ఏంటి బాబు రాధా అంటున్నా? అబ్బే, రాధ కాదు, బాధ. బాధ పాప. ఏమండి, తమరికేం లేదా బాధ? ఏ తమ్ముడు, చూసావా మన తడాఖా? తడాఖా ఏమిటన్నాయా? నువ్వు నువ్వు తల్లుతా ఉంటే మావయ్య తాటికేలాగా ఎగిరి పడతా ఉంటే చేతికాడేమో మెడకు వచ్చిన మేకలాక ఉంటే నాకు ఒకటే నవ్వు అనుకో. ఇంకే ధైర్యంగా ఒకసారి నేను బయటకు వెళ్తాను. అమ్మో, నువ్వు వెళ్ళిపోతావా? మళ్ళీ మామయ్య వస్తే నా అంతే, ఇంకెక్కడ వస్తాడు? ఈ పాటికి ఎక్కడికి వెళ్ళి అక్కడ ఊడి కింద పడి ఉంటాయి. నీకేం భయం లేదు. ఒకవేళ అటువంటి ఇబ్బంది వస్తే రామ శ్రీరామ అని పిలువు, నేను వెంటనే వచ్చేస్తాను. రామ శ్రీరామ. తమ్ముడు, ఈ క్షణం నుంచి నేను నీకు శ్రీరామ రక్ష. ఓకే?